పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన 10 ఏళ్లలో ఈ ఘనత సాధించింది. గతేడాది గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ 12.9% ఓట్లు సాధించింది. దీంతో ఆ పార్టీకి అప్పుడే జాతీయ హోదా ఖరారైంది. తక్కువ సమయంలో జాతీయ గుర్తింపు పొందిన పార్టీలో ఒకటిగా కూడా ఆప్ ఘనత సాధించింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ సమయంలోనే జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది. ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో నేపథ్యం ఉంటుంది. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమమే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకకు పునాదిగా మారింది. సమకాలీన భారత రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీది ఒక విశిష్టమైన స్థానం. సామాన్యుల పార్టీగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మాజీ అధికారి అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన పార్టీ ఇది. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చారు అరవింద్ కేజ్రీవాల్. ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2012 నవంబర్ 26న ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రాజకీయ యవనికపై ఆవిర్భవించిన పార్టీగా ఆప్ గుర్తింపు తెచ్చుకుంది. జన్లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆప్ అతి కొద్ది కాలంలోనే కొన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు సవాలు విసిరే స్థాయికి ఎదిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ జైత్రయాత్ర ఢిల్లీ నుంచి పొరుగునే ఉన్న పంజాబ్లోకి ప్రవేశించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ చతికిలపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ చరిత్రలో నిలిచింది. ఆప్ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాలకు ఎదిగారు. ఢిల్లీ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఆమ్ ఆద్మీ పార్టీ అమ్ముల పొదిలోని ప్రధాన ఆయుధం. ఢిల్లీ మహానగరాన్ని అభివృద్ధి చేయడానికి తాము ఏమేం పథకాలు అమలు చేశామో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వివరించే డాక్యుమెంటే ఢిల్లీ మోడల్. ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీ మోడల్ను ప్రస్తావిస్తుంటారు. ఢిల్లీ మోడల్ను మీ రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశాన్నివ్వాలంటూ ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్ కోరుతుంటారు. కేజ్రీవాల్ దృష్టిలో ఢిల్లీ మోడల్ ఒక కాగితం కాదు, ఢిల్లీ మోడల్ అభివృద్ధికి చిరునామా అంటారు కేజ్రీవాల్. ఏవైనా 11 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేక విజయాలను సాధించింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడింది. జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ మోడల్తో ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలను ఆకట్టుకుంటోంది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ హవా దేశమంతా ఉన్నప్పటికీ రాజధాని నగరమైన ఢిల్లీలో మాత్రం కనపడలేదు. నరేంద్రుడి ఇమేజ్ను తట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కేజ్రీవాల్ను ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేశారంటారు రాజకీయ పండితులు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగరాలంటే కేజ్రీవాల్ ఇమేజ్ను దెబ్బతీయక తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ భావించినట్లు పొలిటికల్ సర్కిల్స్ అనుమానపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలపై దర్యాప్తు జరపడాన్ని ఎవరూ తప్పుపట్టారు. అయితే పని కట్టుకొని మరి బీజేపీయేతర పార్టీల నేతలపైన ఈడీ, సీబీఐ ఎడాపెడా కేసులు పెట్టడం చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి.